నేపాల్ వాస్తవంగా మనకి మంచి మిత్రదేశం. కానీ అక్కడ ఆర్థిక పరిస్థితుల రీత్యా అదొక షటిల్ కంట్రీగా మారిపోయింది. అసాంఘిక శక్తులకి ఒక జంక్షన్ పాయింట్గా మారింది. బంగ్లాదేశ్ నుండి వచ్చేటటువంటి వాళ్ళు, లేకపోతే భారతదేశంలోకి చొరబడాలనుకునేటటువంటి వాళ్ళు త్రూ నేపాల్ రావడం అన్నటువంటిది అలవాటైపోయింది. అలా పంపించేటువంటి క్రమంలో నేపాల్ వాళ్ళు అక్కడ ఆర్థిక అవసరాల రీత్యా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఇప్పుడు చివరికి ఆ దేశంలోనే మత మార్పిడుల ప్రభావం పెరిగిపోయింది. మతానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేపాల్లో వచ్చేటప్పటికి బ్రహ్మస్థాన్ అనేటువంటి హిందువులకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రంని ప్రస్తుతం పేరు మార్చేశారు. అట్లాగే అక్కడ ఇస్లాం నగర్ అనే ఒక విలేజ్ కొత్తగా ఇట్లాగా చొరబాటుదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అక్కడ ఒక ప్రదేశంలో ఈ బ్రహ్మస్థాన్ అనేటువంటి ఆలయం ఉన్నటువంటి ప్రదేశం ఆ చుట్టుపక్కల షెల్టర్ తీసుకుంటూ వచ్చారు. క్రమంగా అక్కడ ఉన్నటువంటి మిగతా వర్గాలు అవతలకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఊరు పేరు మార్చబడింది. అదే సందర్భంలో ఆలయం కూడా మార్చబడింది. ముస్లింల ప్రార్థనా స్థలం కిందకి మార్చబడింది. ఇప్పుడు ఉలిక్కి పడ్డటువంటి నేపాల్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటా ఉంటుంది. బట్ అక్కడ ఎలక్షన్ పరంగా చూసుకుంటే జనం ఓట్లు అటుకే ఉండేటటువంటి వాతావరణం. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి అడుగైంది. అంటే భారత్ని దెబ్బతీయబోయి తను దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అది కావాలని చేసింది కాదు. చైనా వాళ్ళ ద్వారా అక్కడికి చేర్చబడినటువంటి శక్తులు, చైనా డబ్బులతో తయారైనటువంటి శక్తులు తీసుకొచ్చినటువంటి సమస్య కీలకమైంది అక్కడ.